నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మోదీ లెక్క వేరు, మోదీ లెక్కే వేరు. పశ్చిమ బెంగాల్లో ఎప్పుడైతే మమతా బెనర్జీకి ఉద్వాసన అయిందో, ఆమెను కొంపకు పంపించారో, అక్కడ బీజేపీ అఖండమైనటువంటి మెజార్టీ వచ్చింది, గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇప్పుడు దక్షిణాదిలో కూడా బీజేపీ హవా నడవాలి. బీజేపీ రాష్ట్రాలలో, దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం రావాలని పగడ్బందీగా అమిత్ షా, మోదీ ఇద్దరు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. పక్కా లెక్క. మోదీ గారు ఎక్కడికి వచ్చినా కూడా తనదంటూ ఒక ప్రత్యేకత చూపించుకుంటారు. ఆయనకున్నటువంటి గొప్పతనం అది. అయితే మన 10వ తారీఖు ఆదివారం రోజు మోదీజీ భాగ్యనగరంలో విస్తృతంగా పర్యటించిండు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిండు. ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకమైన ఆహ్వానం వచ్చింది. అది పొలిటికల్ కాదు, అధికారికంగా పర్యటన, అధికార పర్యటన కాబట్టి దానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరైంది. అది భావ్యం. నేను ప్రధానికి ఆహ్వానం పలక, నేను పేరెడ్ గ్రౌండ్స్కి అక్కడి బేగంపేటకే పోను, నాకు అవసరం. అధికారిక పర్యటనప్పుడు కంపల్సరీ పోవాలి ముఖ్యమంత్రి. కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి స్థానికంగా లేకుంటే ప్రధాని ఆహ్వానం చేయడానికి ఉప ముఖ్యమంత్రి వెళ్ళొచ్చు. కానీ ఎవరం మాకు అవసరమే లేదు అనేది ప్రోటోకాల్ ప్రకారం మర్యాద కాదు. సరే, మర్యాదల సంగతి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఎవరికి ఏ మర్యాదలు ఇస్తున్నారు ఏందనేది. ఇక్కడ ఆ ప్రోగ్రాంకు రేవంత్ రెడ్డి విచ్చేసిండు. రేవంత్ రెడ్డి విచ్చేసినాక ప్రధాని పర్యటనలో ఆ ప్రోగ్రాం దగ్గర ఏమన్నాడు, ఈ పర్యటనలో ప్రధాని మోదీ సీఎం రేవంత్ను ఉద్దేశించి మాతో కలవండి అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కొత్త టర్ను తీసుకున్నాయి. అభివృద్ధిలో మాతో కలవండి, మాతో భాగస్వామ్యంగా అండి. కేంద్రంలో మేము ఉన్నాం, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నా కూడా ముఖ్యమంత్రిగా మీరు ప్రజల తరఫున ఉన్నారు కాబట్టి, ప్రజా సేవకులుగా మీరు ఉన్నారు కాబట్టి మాతో కలవండి, అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా చేద్దామనే ఆలోచన మాట ఒకటి. రెండోది, మా పార్టీలో మెడ్జిగండి మీరు, అక్కడ కూడా మీరే ముఖ్యమంత్రి చూద్దాం అనే మాట. ఇది ఎట్లయితే మన తెలుగులో చాలా బహుళార్థాలు వస్తాయి, డబుల్ మీనింగ్లు మన తెలుగులో చాలా పుష్కలం ఆ మాట. దీన్ని ఏమైతుంది, అసలు ఏం జరుగుతుంది ఆసక్తి మొదలైంది. ఇక ఏంటిది, ఇది ముచ్చటైంది, ఆయన అన్నదేంది, ఇక్కడ అందరికీ అర్థమైంది ఏంది అనేది. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ తెలంగాణలో వచ్చే ఎన్నికల సత్తా చాటాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. అందులో భాగంగా ప్రధాని సభ సక్సెస్ చేయడం ద్వారా వ్యూహాలు అమలు ప్రారంభించింది. ప్రధాని మోదీ సైతం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తెలంగాణకు కేంద్రం అందిస్తున్న మద్దతు గురించి మోదీ ప్రత్యేకంగా వివరించారు. కాగా ప్రధాని మోదీ హెచ్ఐసిసిలో సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి నాతో కలవండి అంటూ చేసినటువంటి వ్యాఖ్య చర్చనీయాంశంగా మారింది. నాతో కలవండి, నా పార్టీలోకి రండి అని అల్లే, ఆయనకు అవసరం లేదు. అంటే అభివృద్ధి కార్యక్రమాలతో నాతో కలవండి అనే మాట అక్కడ. అయితే అటు సోషల్ మీడియాలో, ఇటు ముఖాముఖి చర్చల్లోనూ దీనిపైనే చర్చ నడిచింది. ఆయన బహిరంగంగా అన్నాడు, సాటుకనలే, నాతో కలవండి అని. దీని మీద ఎట్లయితే సోషల్ మీడియా రకరకాల చర్చలు జరుగుతుంటాయి సోషల్ మీడియాలో. మోదీ ఆ మాట అన్నారంటే దాని వెనుక ఏదో అర్థం ఉంది, ఉద్దేశం, అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పరేడ్ గ్రౌండ్లో జరిగిన బీజేపీ సభలోను మోదీ ప్రసంగం కంటే కూడా నాతో కలవండి అనే మాటపైనే ఎక్కువగా చర్చ వినిపించింది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అనుకున్నారట, ఇదేది మరి ఇట్లా అన్నాడు, ఏంది, ఏం సంగతి, దీని వెనుక ఏం రహస్యం ఉంది అనేటువంటిది జరుగుతూ ఉంది. హెచ్ఐసిసిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ కీలక అంశాలను ప్రస్తావించారు. రాజకీయాలు మాట్లాడనని చెబుతూనే గుజరాత్తో సమానంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలంటూ కీలక ప్రతిపాదన చేశారు. దీనికి మోదీ సైతం తన స్టైల్లో స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ రాజకీయాలు మాట్లాడాడని అన్నారు, కానీ నేను కూడా మాట్లాడాను. కానీ రేవంత్ రెడ్డికి చెప్తున్నా, గతంలో కేంద్ర ప్రభుత్వం గుజరాత్కు ఎన్ని నిధులు ఇచ్చిందో అన్ని నిధులు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ
అలా చేస్తే ప్రస్తుతం మీకు అందుతున్నది కాస్త సగం అయిపోతుంది. మీరు ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నారో అక్కడికి చేరుకోలేరు. అందుకనే నాతో కలవండి. మేరే సేహి జుడో, మేరే సేహి జుడో అంటూ మోదీ చెప్పుకొచ్చారు. అంటే దీంతో ఏంటంటే ఆసక్తికరంగా మారినటువంటి వీరి సంభాషణ, అభివృద్ధి పథంలో రాష్ట్రాలు తీసుకుపోని రేవంత్ రెడ్డి అంటే దానికి జవాబుగా మీరు నాతో కలిసి రండి, గుజరాత్లో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో తెలంగాణలో కూడా అదే విధంగా అభివృద్ధి చేస్తానన్నాడు. ప్రేక్షకులరా, సరే మీడియా సోషల్ మీడియా పక్కకు పెడదాం. మీరేమనుకుంటున్నారు? బీజేపీలో చేరుతున్నాడా రేవంత్ రెడ్డి? కాదు, అభివృద్ధిలో కలిసి రండి అని మోదీ పిలుపునిచ్చిండా? దీనిపై మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.